నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొన్నిసార్లు పడుకున్న వాళ్ళను లేపి దండించుకుంటావు అంటారు చూసిండ్రా ఇది లాలు కొడుకు బీజేపీ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కి బాగా సూట్ అవుతుంది ఎందుకు ఏంటి అనేది తెలియాలంటే చెప్పాగా చాలా ఇంట్రెస్టింగ్తో పాటు కామెడీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి లాలు కొడుకు మరియు బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బీహార్లోని ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయని తన పేరు కూడా ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందని ఈపీఐసి అంటే ఎపిక్ నెంబర్తో ఉన్న తన ఓటర్ ఐడి కార్డ్ని ఓ ప్రెస్ మీట్ ప్రదర్శించి అందులో ఎన్నికల కమిషన్పై ఆరోపణల వర్షం కురిపిస్తూ చూపించాడు అయితే ఎన్నికల సంఘం ఈసీఐ తేజస్వి యాదవ్ ఆరోపణలను ఖండిస్తూ అతని పేరు ఓటర్ జాబితాలో ఉందని పోలింగ్ స్టేషన్ నెంబర్ 204 సీరియల్ నెంబర్ 416 వద్ద నమోదై ఉందని స్పష్టం చేసింది అయితే తేజస్వి చూపించిన ఎపిక్ నెంబర్ ఎన్నికల కమిషన్ అధికారిక రికార్డులలో లేదని ఇది అతని రెండవ ఓటర్ ఐడికి సంబంధించిందని సంఘం గుర్తించింది అంటే తేజస్వి రెండు వేరు ఓటర్ ఐడీలను కలిగి ఉన్నాడని ఒకటి చెల్లుబాటు అయినది మరియు రెండవది అధికారిక రికార్డులలో లేనిదనిది ఈ రెండవ ఐడి ఫోర్జరీ లేదా ఓటర్ జాబితాలో డబుల్ ఎంట్రీకి సంబంధించింది కావచ్చని ఎన్నికల సంఘం అనుమానిస్తోంది దీనిపై ఎన్నికల సంఘం తేజస్వి యాదవ్కు నోటీస్ కూడా జారీ చేసింది రెండు ఓటర్ ఐడీల విషయంపై నిర్ణీత సమయంలో స్పష్టీకరణ ఇవ్వాలని కోరింది ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించబడింది తేజస్వి యాదవ్ 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అతను తన అఫిడవిట్లో ఉపయోగించిన ఎపిక్ నెంబర్ RAB04562228 ఇదే ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం చెల్లుబాటు అయింది మరియు డిగా అసెంబ్లీ నియోజకవర్గంలో సీరియల్ నెంబర్ 416 వద్ద నమోదైంది అయితే ఆగస్టు 2, 2025 జరిగిన పత్రికా సమయంలో తేజస్వి యాదవ్ చూపించిన RAB2916120 అనే మరొక ఎపిక్ నెంబర్ ని ప్రెస్ మీట్ ప్రదర్శించి తన పేరు ఓటర్ జాబితాలో ఈ ఓటర్ ఐడి లేదని చూపించారు ఇది ఎన్నికల సంఘం ప్రకారం అధికారికంగా జారీ కాని ఓటర్ ఐడి కార్డు ఈ వివాదం రాజకీయం మరియు చట్టపరమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది ఎన్నికల సంఘం దర్యాప్తు ఫలితాలు ఈ విషయంలో తదుపరి చర్యలను నిర్ణయిస్తాయి ప్రస్తుతం తేజస్వి యాదవ్ నుంచి స్పష్టీకరణ కోసం ఎన్నికల సంఘం ఎదురు చూస్తుంది ఒకవేళ తేజస్వి యాదవ్ రెండో కార్డు కలిగి ఉన్నాడు అని రుజువైతే ఏం జరుగుతుందో చెప్పనా ఆర్పీ యాక్ట్ ప్రకారం జరిమానా మరియు 1 సంవత్సరం జైలు శిక్ష విధించవచ్చు చీటింగ్ మరియు ఫోర్జరీ కింద పోలీసులు కేసు నమోదు చేయొచ్చు ఓటర్ ఐడి ఫోర్జరీతో లేదా దొంగ డాక్యుమెంట్లతో పొందినట్లు దానిని ఉపయోగించినట్లు రుజువైతే ఆ ఓటర్ కార్డు రద్దు చేసి ఆర్పీ యాక్ట్ ప్రకారం 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించవచ్చు ఎన్నికల కమిషన్ని ఇరకాటంలో పెడదాం నేను హీరోని అనిపించుకుందాం ప్రజల ముందు పాపం తన ఓటర్ కార్డు కూడా తీసేశారు అంటే అయ్యో అనిపించుకొని జాలితో గెలుద్దాం అనుకున్న తేజస్వి యాదవ్కు సీన్ రివర్స్ అయింది తానే అడ్డంగా ఇరుక్కుపోయాడు అంతేకాదు బీహార్ ఓటర్ లిస్టులో పేరు తొలగించడంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో ఎన్నికల సంఘం ఈ తేజస్వి డూప్లికేట్ ఓటర్ ఐడి కేసుని ఉదాహరణగా చూపించి తన కేసు గట్టిగా వాదించడానికి అవకాశం కూడా కల్పించాడు పండుకున్నోడిని లేపి తన్నించుకొని ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇదే తేజస్వి యాదవ్కి ఇలాంటివన్నీ శరామాములే ఏదేమైనా నిరూపించితే ఇది గనక ఇంకా సీరియస్గా అయితే 6 సంవత్సరాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదట సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా అనుభవించరావాల్సి వచ్చాట అయితే మన చట్టాలలో మన న్యాయస్థానాల్లో అంత త్వరగా తీర్పు వస్తుందా అంటే చెప్పలేం కానీ ఏదేమైనా తన మెడకు తానే ఉచ్చును బిగించుకొని వేలాడడానికి సిద్ధంగా ఉన్నాడు తేజస్వి యాదవ్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్రతిరోజు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్కి మరింత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసేటప్పుడు దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారితే మనకు యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ పెరుగుతుంది సో మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఉపయోగపడే కంటెంటే వస్తుంది కాబట్టి నలుగురికి తెలియజేసిన వాళ్ళు అవుతారు ఇక ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణమే మీరు చేస్తున్న సహాయానికి ఎప్పుడు రుణపడి ఉంటాం అలానే చేస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్